నమో పార్వతీపతహే శివ హర హర మహాదేవ శంభో శంకర. నమస్తే అండి అందరికీ. ఈ శివరాత్రి సందర్భంగా గౌరీమాత పూజనైతే ప్రారంభిస్తున్నాను. ముందుగా గౌరీమాత పూజ కోసం అయితే నేను మైనంతో చేసినటువంటి గౌరీమాతను సిద్ధం చేసుకోవాలనుకున్నాను. అయితే దీనికి కావాల్సింది మనకు మైనము, అలాగే గంధకస్త్రాలు అని మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి. ఆ రెండు తీసుకోవాలి. ఇక్కడ మైనం వచ్చేసేసి నేను లో ఫ్లేమ్లో ఒక మందపాటి గిన్నెలో అయితే దాన్ని కరిగిస్తున్నాను. అలాగే ఈ గంధకస్త్రాలను మనం పొడిగా చేసుకోవాలన్నమాట, మిక్సీ పట్టేసేసి. మనకి ఇలా స్టవ్ మీద పెట్టగానే మైనం అంతా మెల్ట్ అవుతుంది. దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉంటే మనం తీసేసుకోవచ్చు వాటిని. ఇది ఓవరాల్గా మైనం మనకి మెల్ట్ అయిపోయాక దీంట్లో గంధకస్త్రాల పొడి, అంటే ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది, అది యాడ్ చేసుకోవాలి. అలాగే పాలమీది మీగడ, కొంచెం కుంకుమ. ఇది కంప్లీట్గా మెల్ట్ అయిపోతూ ఉన్నప్పుడు మనం దీంట్లో ఎంత దానికి సరిపోతుందో అంత పసుపు యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్న తర్వాత అది మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. ఆ పసుపుతో కూడినటువంటి ఈ మైనం ముద్దగా తయారు చేసుకున్న తర్వాత మనము గౌరమ్మనైతే సిద్ధం చేసుకోవాలి. గౌరమ్మను రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఒకటి పిల్ల గౌరమ్మ అంటారు, అండ్ ఇంకొకటి 3 మొగరెళ్ళుతోని కూడినటువంటి గౌరమ్మ అనమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత దానికి మనం ఎల్లో కలర్ చందనం అయితే అప్లై చేసి ఇలా అలంకరించుకోవాలి.